ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోని మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు రాజకీయంగా విమర్శలు గుప్పిస్తున్న కొందరు మంత్రులు నోరు మెదపకపోవటం, ఫైళ్ల క్లియరెన్స్ మరియు శాఖలపై పట్టు సాధించడంలో విఫలమవడంపై ఆయన టెలికాన్ఫరెన్స్ వేదికగా క్లాస్ తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రుల అప్రమత్తత, బాధ్యతలు మరియు రాబోయే రోజుల్లో కేబినెట్ మార్పుల సంకేతాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హలో, వెల్కమ్ టు క్యాప్తి కనెక్ట్స్. నేను సిరి. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మంత్రులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి సమయం గడుస్తున్నా కొందరు మంత్రులు తమ శాఖలపై ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేకపోవటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా 5 తెలుగుదేశం పార్టీ మంత్రుల ఫైళ్ల క్లియరెన్స్, పరిపాలనాపరమైన అంశాలలో ఇంకా వెనుకబడే ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని తానొక్కడినే చూసుకోవడం కుదరదని, ఇకనైనా మిషన్ మోడల్లో పనిచేయాలని సూచించారు. ప్రతిపక్షాలు మరియు రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు మరియు దాడులు చేస్తున్నప్పటికీ దాదాపు సగం మంది మంత్రులు మౌనంగా ఉండటాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నప్పుడు వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మంచి పనులను వివరించాలని, ప్రత్యర్థులు వేసే విమర్శలను తిప్పికొట్టడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశించారు. కూటమి పార్టీలు ఒక్క చోట కూడా ఓటమిని చవిచూడకూడదని, ప్రభుత్వం చేసే సంక్షేమం ఓట్ల రూపంలో మారకపోతే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సంబంధిత జిల్లాలో పర్యటించడం లేదని, తన వద్ద సమాచారం ఉందని, పార్టీలోని అంతర్గత విభేదాలను సరిదిద్దడంలో కూడా మంత్రులు విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై తాను స్వయంగా ప్రతి ఒక్క మంత్రి పనితీరును నిశితంగా పరిశీలిస్తారని సీఎం స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోని వారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుని మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్ ప్రక్షాళన లేదా మార్పులు ఉండే అవకాశం ఉందనే స్పష్టమైన సంకేతాలను ఆయన ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రుల పనితీరు మరియు మౌనంపై చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ ఏపీ రాజకీయాలలో మరియు అధికార కూటమి వర్గాలలో తీవ్ర కలకలాన్ని రేపింది. మరి మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకోవడం మరియు స్థానిక ఎన్నికల తరువాత కేబినెట్ మార్పుల సంకేతాలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.